హ్రీంకారము అనే పేటికలో ఉన్న మణిగా, హ్రీంకారం అనే అద్దమునందు ప్రతిబింబించే బింబముగా జగన్మాతను కీర్తించిన శ్రీ లలితాత్రిశతీ నామార్థములు 99వ భాగము. హ్రీంకారమణి దీపార్చి, ఆర్చిస్సు అను పదమునకు అర్థము వెలుగు. హ్రీంకారము అనే మణిదీపమునకు వెలుగు వంటిదైన జగన్మాత శ్రీ లలితా మహాత్రిపుర సుందరిని శ్రీ లలితాత్రిశతీ స్తోత్రము హ్రీంకారమణి దీపార్చి అన్న నామముతో కీర్తించినది. అధిదైవిక తాపములైన విపరీతమైన గాలి, వాన మొదలైన ఉపద్రవములచే ఎటువంటి ప్రమాదములకు లోను కాకుండా చిరకాలము జాజ్వల్యమానముగా వెలుగుతుండేదే మణిదీపము. అందువలన హ్రీంకారమునకు మణిదీపముతో సామ్యము చెప్పబడినది. మామూలు దీపములు కొద్దిసేపు తమ ప్రకాశమును ప్రసరించిన తరువాత అంతరించిపోతాయి. కానీ ఉజ్వలమైన ప్రకాశముతో సాక్షాత్ జగన్మాత యొక్క ప్రకాశమును తనలో నింపుకున్న బీజాక్షర రూపమైన మణిదీపము హ్రీంకారము. ఈ దీపము యొక్క ప్రకాశము అన్యసాధారణము, అనన్య సామాన్యము కాబట్టి మహాతిశయముతో కూడిన ప్రకాశము. హ్రీంకారమును నిరంతరము ఉపాసించు వారలకు పరమేశ్వరి లలితాంబిక వారి హృదయములలో తమస్సు అనే అంధకారమును తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించి వారి జీవితములను ఆనందమయము చేస్తుంది. కనుక శ్రీ లలితాత్రిశతీ స్తోత్రము పరదేవత లలితాంబికను హ్రీంకారమణి దీపార్చి అన్న నామముచే కీర్తించినది. హ్రీంకార తరుసాయిక. హ్రీంకారము అనే తరువు అనగా వృక్షము యొక్క కొమ్మలపై ఆసీనురాలైన సాయిక అనగా పక్షిగా జగన్మాత లలితా మహాత్రిపుర సుందరిని శ్రీ లలితాత్రిశతీ స్తోత్రము కీర్తించినది. తరువు లేదా వృక్షమునకు అనేకమైన ఫలములు ఉంటాయి. ఆ ఫలములను పొందాలనే కోరికతో ఆ వృక్షములను అధిరోహించిన వారికి క్రింద పడకుండా రక్షణ కలిగించి వారికి ఫలములను ప్రసాదించున్నదే తరువు. అదే విధముగా తననే నమ్ముకుని ఆశ్రయించుకున్న వారికి అవసరమైన రక్షణను కల్పించి వారి నమ్మకమునకు తగిన ఫలములను ప్రసాదించే తల్లి హ్రీంకార తరుసాయిక. అటువంటి తరువు అనగా వృక్షముపై పసుపు పచ్చని ముక్కు, ఎర్రని కాళ్ళు కలిగిన శారిక పరమేశ్వరి లలితాంబిక. ఈ పక్షి అభ్యాసాతిశయముతో మనుష్య భాషలో కూడా మాట్లాడుతుంది. భూత భవిష్యత్ వర్తమాన కాలముల జ్ఞాన పరిజ్ఞానము కలిగిన ఈ పక్షి రూపములో ఉన్న పరమేశ్వరి లలితాంబిక జీవుల యొక్క శుభాశుభములను తన భాషలో వెల్లడిస్తూ ఉంటుంది. అనగా హ్రీంకారమునకు వాచ్యస్వరూపము, అర్ధస్వరూపము కలిగినదిగా పరదేవత అయిన తల్లి తన వేదవాక్కుల ద్వారా జీవుల యొక్క హృదయమును ప్రకాశింపచేయుటచే శ్రీమాత హ్రీంకార తరుసాయిక అన్న నామముచే కీర్తించబడినది. హ్రీంకార పేటకమణి. హ్రీంకారము అనే పెట్టెయందు భద్రముగా దాగి ఉన్న మణి అని శ్రీ లలితా మహాత్రిపుర సుందరిని శ్రీ లలితాత్రిశతీ స్తోత్రము స్తుతించింది. ఏ విధముగా వజ్రములు మొదలైన వాటిని పేటిక యందు దాచినా కూడా అవి బాహ్య అంతరములను కూడా ప్రకాశింపచేస్తాయో అదే విధముగా శ్రీమాత అనే మణిని దాచిన హ్రీంకారం అనే పేటిక కూడా జీవుల యొక్క మనసు అనే గుహాంతర్భాగమును అతని యొక్క బాహ్య ప్రదేశమును కూడా ప్రకాశింపచేస్తుంది.
ఈ విధముగా హ్రీంకార బీజము మిగిలిన బీజాక్షరముల కంటే భిన్నమై నిరతిశయ మహిమ కలిగినది అని అర్థము. ఏ విధముగా మణిరహితములైన పేటికల కంటే మణులను ఉంచిన పేటిక తమకు నెలవుగా ఉన్న మంజూషికను అనగా పేటికను భిన్నముగా ప్రకాశింపచేస్తుందో, అదే విధముగా జగన్మాత లలితాంబిక అసమాన ప్రభాభాసురయ్యై స్వవాచకమైన హ్రీంకారమును నిరతిశయ మహిమోపేతముగా చేసి మిగిలిన బీజాక్షరముల నుండి వేరు చేసి ప్రకాశింపచేస్తుంది. అందువలన హ్రీం బీజమును చైతన్యవంతముగా దీపింపచేసి నిరతిశయ మహిమాతిశయ సంపన్నముగా చేసిన పరదేవత లలితాంబిక శ్రీ లలితాత్రిశతీ స్తోత్రముచే హ్రీంకార పేటకమణి అన్న నామముతో కీర్తించబడినది. హ్రీంకారాదర్శ బింబిత. ఆదర్శము అన్న పదమునకు అద్దము అని అర్థము కలదు. హ్రీంకారము అనే ఆదర్శమందు అనగా అద్దమునందు జగన్మాత బింబిక అనగా ప్రతిబింబ రూపముగా కనిపించున్నది అని పరమేశ్వరి లలితాంబికను శ్రీ లలితాత్రిశతీ స్తోత్రము కీర్తించింది. స్వయం ప్రమాణికములై ఇతర ప్రమాణములతో పనిలేని వేదముల యందు అంతర్గతమైనది హ్రీంకారాదర్శ బింబిత అని కీర్తించబడిన శ్రీమాత. అటువంటి వేద పఠనము వలన, వేద జ్ఞానము వలన జీవుల యొక్క మనసు అనే అర్థములో కూడా ప్రతిబింబించున్నది అన్న అర్థము వలన హ్రీంకారమునకు ఆదర్శముతో అనగా అద్దముతో సామ్యము చెప్పబడినది. ఒక దర్పణము ముందు ఏదో ఒక బింబము ఉన్నప్పుడే ఆ బింబము యొక్క ప్రతిబింబము ఆదర్శములో అనగా అద్దములో ప్రతిబింబితమవుతుంది. కానీ మాయయందు ప్రతిబింబించిన చైతన్యమునకు జగత్కారణము చెప్పినందువలన దర్పణమునందు ముఖము వలె జగదీశ్వరి లలితాంబిక హ్రీంకారము అనబడి దోషరహితమై నిర్మలమైన ఆదర్శమందు అనగా అద్దమునందు ప్రతిబింబితమవుచున్నది అన్న వివరము వలన శ్రీ లలితాత్రిశతీ స్తోత్రము మాయాస్వరూపిణి అయిన జగన్మాత లలితాంబికను హ్రీంకారాదర్శ బింబిత అన్న నామముచే కీర్తించింది. మరికొన్ని నామార్థముల వివరణ నా తరువాతి భాగములో.